పెళ్లి ఖాయం చేసుకుని అబ్బాయి వద్ద డబ్బులు తీసుకుని యువతి మోసం చేసిన ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన కృష్ణమోహన్ అనే వ్యక్తికి సరైన సమయంలో పెళ్లి జరగకపోవడంతో లేటు వయసులో వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మధ్యవర్తి సహకారంతో నామవరం గ్రామంలో ఓ యువతిని చూసి నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో యువతికి 6 లక్షల రూపాయలు బంగారం, సెల్ ఫోన్ అందించారు. అయితే ఆ తర్వాత యువతి అందుబాటులోకి రాకపోవడంతో వారి గురించి ఆరా తీయగా పెళ్లి కొడుక్కి నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. పెళ్లి కుమార్తెగా పరిచయం చేస్తున్న యువతికి అప్పటికే పెళ్లై ఒక బిడ్డ కూడా ఉందన్న విషయం తెలిసిందే. తనను మోసం చేశారని కృష్ణమోహన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఒక పారిశ్రామికవేత్త, అదేవిధంగా సమాజ సేవ చేస్తూ ఉంటాడు. ఈయనకి మ్యారేజ్ కాలేదు. ఈ మ్యారేజ్ కోసం ఎదురుపడుతున్నటువంటి క్రమంలో ఒక కాకినాడ రాజమండ్రి చెందినటువంటి శిరీష అనే ఒక ఆవిడ ఇతను పరిచయం అయింది. గతంలో 2 పెళ్లి సంబంధాలు చూపించారు. ఆవిడ చూపిస్తే ఈయనకి నచ్చలా, ఆ సంబంధాలు నచ్చలేదు. నచ్చకపోతే మళ్ళీ ఇంకో సంబంధం తీసుకోవడం, సుమారు 2 నెలల అమ్మాయి నచ్చి అతను పెళ్లి చూపులకు వెళ్ళడం జరిగింది. ఆ పెళ్లి చూపులకు వెళ్తే అదే రోజున వాళ్ళందరూ కంగారుగా హర్రీగా ఇతనితో ఆ అమ్మాయిని ఇచ్చి నిశ్చితార్థం చేయటం. ఆ నిశ్చితార్థ సమయంలో ఇతనితో కొంత బంగారం, కొంత సెల్ ఫోన్ కొనిపించుకోవడం, అదేవిధంగా కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ అమ్మాయితో పెళ్లి చేస్తానని సుమారుగా ఒక 5.5 లక్షల దాకా 5.5-6 లక్షల దాకా డబ్బులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇతనికి తెలిసినటువంటి విషయం ఏంటంటే అప్పటికే ఆ అమ్మాయికి పెళ్ళయిందని, ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో అతను మోసపోయానని చెప్పి తెలిసింది. దాని మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో